మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫస్ట్ ఫ్లైట్ ఎగిరింది. అంటే భోగాపురం ఎయిర్పోర్ట్లో మొదటి ట్రయల్ రన్ మొదలైపోయింది. 2026 జూన్ జూలై కల్లా ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంకల్పంగా పెట్టుకుంది. 2023లో పనులు మొదలయ్యాయి. అయితే గత ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్టు విస్తరణకు సంబంధించి అదనంగా 500 ఎకరాల భూములను ఇవ్వడంతో పాటు డెడ్ లైన్లు నిర్ణయించడం. ఎందుకంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఉన్న నేపథ్యంలో 2-3 సార్లు ఇప్పటికే దీనిపైన ఆయన సమీక్షలు నిర్వహించారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి సంబంధించి ఒక డెడ్ లైన్ కూడా పెట్టారు. ఫస్ట్ ఫ్లైట్ని ట్రయల్ రన్గా ఎయిర్పోర్ట్ ఏవియేషన్ అథారిటీ అధికారులు రన్ చేశారు. ఒకసారి ఆ ట్రయల్ రన్ వీడియో చూద్దాం మనం. ఇది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఏఐఐ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బీచ్ క్రాఫ్ట్ కింగ్ ఎయిర్ 360 తేలికపాటి విమానం ఇది. ఈ విమానాన్ని రన్వే పైన టెస్ట్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మొత్తం 4 వ్యవస్థలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఒకటి రన్వే, ఇంకోటి మెయిన్ టెర్మినల్, మనం ఈ కార్నర్లో చూస్తే మెయిన్ టెర్మినల్ కనిపిస్తుంది. మరొకటి సిగ్నలింగ్ సిస్టము, ఇంకొకటి ఏటీసీ అంటే టవర్ అనమాట. ఆ టవర్ నుంచే సిగ్నల్స్ అన్నీ కూడా ఎయిర్పోర్ట్ సిగ్నల్స్ అన్నీ కూడా విమానాలతో ఇంటరాక్ట్ అయ్యేటువంటి టవర్ అది. ఈ టెక్నాలజికల్ వ్యవస్థలు అన్నింటినీ కూడా ఇంటిగ్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే రన్వే నాణ్యత చాలా కీలకమైంది. రన్వే పైన విమానం పరిగెత్తేటువంటి విధానాన్ని బట్టి, దాని సైజును బట్టి అది పైకి ఎగరడానికి సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది టెస్ట్ చేయడం కోసం ఫస్ట్ టైము ఏవియేషన్ అధికారులు దీనిపైన ఫోకస్ పెట్టారు. రన్వే క్వాలిటీ టెస్టింగ్ కింద దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. దీంతోపాటు గ్రౌండ్ సిగ్నల్స్, ఏటీసీ టవర్ కంప్లీషన్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా సిగ్నలింగ్ వ్యవస్థల్ని టెంపరీగా ఏర్పాటు చేసి గ్రౌండ్ సిగ్నల్స్కి ఏ విధంగా కనెక్టివిటీ ఉందనేటువంటి అంశం పైన కూడా పరిశోధన చేస్తున్నారు. ఇప్పుడు ఈ టెస్ట్లు, ఈ గ్రౌండ్ టెస్ట్లు, రన్వే టెస్ట్లు, అలానే సిగ్నలింగ్ టెస్ట్లు ఇవన్నీ కూడా 3 దశల్లో జరుగుతాయని చెప్పని డీజీసీఏ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ తెలియజేస్తుంది. కాబట్టి మొదటి ఫ్లైట్ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా భోగాపురం ఎయిర్పోర్ట్కి పేరు పెట్టారు. కాబట్టి రన్వే పైన సక్సెస్ఫుల్గా పరిగెత్తింది, టేకాఫ్ అయింది. రాబోయే రోజుల్లో ఇక్కడ నుంచి కొద్దిగా భారీ విమానాలను కూడా టెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే విమానాల సైజులను బట్టి రన్వే సపోర్ట్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా మళ్ళీ ఎన్రిచ్ చేయాలనేటువంటి అంశం పైన ఫోకస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అసలు ఓవరాల్గా భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ట్రాక్ రికార్డ్ను ఒకసారి మనం చూస్తే కనుక ఇది విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కింద దీన్ని మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కెపాసిటీ సరిపోవట్లేదు కాబట్టి సంవత్సరానికి 1,20,00,000 మంది ప్రయాణికుల్ని హ్యాండిల్ చేసేటువంటి సామర్థ్యంతో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించాలని 1999, 2000 సంవత్సరం నుంచి కూడా దీనిపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. 2014, 2019 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. భూముల కేటాయింపు ప్రక్రియను కూడా ఇచ్చింది. అఫీషియల్గా 5,300 ఎకరాలు ఈ ఎయిర్పోర్ట్కి కేటాయించాలని భావించారు. అయితే అక్కడ భూసేకరణ మొత్తం మీద 2,500 ఎకరాలు, ఇంకో 1,600 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఉంటే ముందుగా అక్కడ పనులు ప్రారంభించాలని ప్రయత్నించారు. కానీ స్థానికంగా కొంతమంది వేసినటువంటి కేసుల ఫలితంగా 2022 వరకు దీని పనులే మొదలు కాలేదు. 2023లో అప్పటి ప్రభుత్వం భూమి పూజ చేసింది. తర్వాత అక్కడ డిసైడ్ చేసినటువంటి సైజును కూడా అంటే 5,000 ఎకరాల్లో కూడా ఒక 500 ఎకరాలు కట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటి సర్దుబాట్లు అన్నీ చేసి పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లాలని భావించింది. 2023లో ఈ ప్రాంతం ఇలా ఉంది. 2023, 2024 వచ్చేసరికి ఈ స్థాయిలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ పనులు జరుగుతున్నాయి కాబట్టి దాని రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయని చెప్పాల్సి ఉంటుంది. మొత్తం మ్యాప్ సైజు చూస్తే కనుక, అంటే ప్లానింగ్ సైజు చూస్తే కనుక దీన్ని ఒక సపరేట్ కమర్షియల్ జోన్ కింద కూడా డిసైడ్ చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని రాష్ట్ర ప్రభుత్వం చేసింది. దీనికి ప్రత్యేకంగా భూముల కేటాయింపు కూడా జరిగింది. సో మొత్తం మాస్టర్ ప్లాన్ ఇది. భారీ రన్వే, విమాన టెర్మినల్కి సంబంధించి ఏకంగా 1,20,00,000 మంది ప్రయాణికులు. వాస్తవానికి ఇది ప్రస్తుతం ఉన్నటువంటి విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి చూస్తే కనుక 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ విశాఖపట్నం సిటీకి చూస్తే కనుక 23 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెప్పని చెప్తున్నారు. ఇక్కడ నుంచి ఆ స్ట్రెచ్ మొత్తం కూడా ఒక అర్బన్ క్లస్టర్గా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక వినియోగంలోకి వస్తే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. పేరు నిర్ణయించింది. అల్లూరు సీతారామరాజు పేరు పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పేరు నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వానికి, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి దీనికి సంబంధించినటువంటి సర్క్యులర్లు కూడా పంపించేసింది. కాబట్టి అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కాబట్టి ప్రస్తుతం ఇది అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గానే మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ఎయిర్పోర్టు వినియోగంలోకి వచ్చేటువంటి కలిగే ప్రయోజనాల విషయంలో మాత్రం విశాఖ తీరం నుంచి అంటే తూర్పు కోస్తా ప్రాంతంలో అటు ఒరిస్సా నుంచి
చెన్నై మధ్యలో ఒక భారీ అంతర్జాతీయ విమానాశ్రయంగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిలబడుతుంది కాబట్టి 3 దశల్లో దీన్ని మరింతగా విస్తరించడానికి ముందుగానే ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. జిఎంఆర్ గ్రూప్ దీన్ని హ్యాండిల్ చేస్తుంది. ప్రస్తుతం ఇచ్చినటువంటి డెడ్ లైన్ ప్రకారం చూస్తే 2026 దాదాపు జూన్ జూలై నాటికి ఇక్కడ ఫస్ట్ కమర్షియల్ విమానం అంటే ప్యాసింజర్ విమానాలు ఎగిరేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని సన్నద్ధం చేస్తున్నారు. ఆ డెడ్ లైన్లోగా చేయాలంటే కనుక రన్వే టెస్టింగ్ కంప్లీట్ కావాలి, టెక్నికల్ సిగ్నల్స్ టెస్టింగ్ కంప్లీట్ కావాలి, టెర్మినల్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్ నాటికి టెర్మినల్ పనులు కంప్లీట్ అవడంతో పాటు అంటే 2 రకాల టెర్మినల్స్ని ఇందులో నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తయి డిసెంబర్ నాటికి పూర్తయితే కనుక ఇతర సౌకర్యాలని సమకూర్చేటువంటి ప్రక్రియకి మరొక 5 నుంచి 6 నెలల సమయం పడుతుందని చెప్పి అంచనా వేస్తున్నారు. 2026లో అంతర్జాతీయ విమానాశ్రయంగా అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తెలుగు గడ్డ నుంచి సేవలు అందించడానికి కావాల్సినటువంటి ప్రణాళికను అన్నింటినీ కూడా ఎయిర్పోర్ట్స్ అథారిటీ అలానే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి జిఎంఆర్ గ్రూప్ సమన్వయంతో ముందుకు తీసుకెళ్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.